హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 13 జూలైకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనము నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కండి. సో క్వశ్చన్ ఏంటి, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ చైర్ ది స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్ యాజ్ రికగ్నైజ్డ్ అండర్ ది హానరింగ్ పార్లమెంటరీ ఎక్సలెన్స్ అవార్డ్స్. సో మనకి పార్లమెంటరీ ఎక్సలెన్స్ అవార్డ్స్ రావడం జరిగింది కదా. సో దాంట్లో ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్ ఏదైతే ఉందో ఆ కమిటీ చైర్మన్కి అవార్డు రావడం జరిగింది. ఆ అవార్డు ఎవరు అని అడుగుతున్నారు, అంటే ఆ కమిటీ చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ డాక్టర్ చరణ్జిత్ సింగ్ చన్నీ, ఆప్షన్ బి సుప్రియా సూలే, ఆప్షన్ సి భరతూరి మహతాబ్, ఓకే, ఆప్షన్ డి ఎన్కే ప్రేమ్చంద్రన్, ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, వీరు మనకి స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్కి చైర్మన్గా ఉండడం జరిగింది. వారికి ఈ స్టాండింగ్ కమిటీ కేటగిరీలో మనకి హానరరీ పార్లమెంటరీ అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ వచ్చేసి క్వశ్చన్ ఏంటి, ఆపరేషన్ మహాదేవ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటున్నాడు. ఆపరేషన్ మహాదేవ్ అనేది గవర్నమెంట్ కండక్ట్ చేసింది. సో దానికి సంబంధించింది ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ రీక్లెయిమింగ్ గ్రీన్ స్పేసెస్ ఇన్ విశాఖపట్నం, ఆప్షన్ బి న్యూట్రలైజేషన్ ఆఫ్ టెర్రరిస్ట్ లింక్డ్ టు ది పహల్గామ్ అటాక్, ఆప్షన్ సి యునెస్కో రికగ్నైజేషన్ ఆఫ్ గీతా అండ్ నాట్యశాస్త్ర, ఆప్షన్ డి లాంచ్ ఆఫ్ ది ఇండియన్ కోస్ట్ గార్డ్ ఫాస్ట్ పెట్రోల్ విజిల్ అటల్ అని అంటున్నాడు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు కనుక టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ హిందీ మీడియం ఎంబీబీఎస్ కాలేజ్ కంపల్సరీ అడుగుతారు. ఏదో ఒక ఎగ్జామ్లో కంపల్సరీ అడిగే ఎంసీక్యూ ఏదైనా ఉంది, కరెంట్ అఫైర్ ఏదైనా ఉంది అంటే ఇదండి, ఫస్ట్ హిందీ మీడియం ఎంబీబీఎస్ కాలేజ్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారనేది. అదేవిధంగా భరతనాట్యం వరల్డ్ రికార్డ్ అనేది బ్రేక్ చేయడం జరిగింది భరతనాట్యంలో. సో దాని గురించి చూద్దాము. ప్రళయ్ మిసైల్ టెస్ట్ చేయడం జరిగింది. ఫాస్ట్ పెట్రోల్ విజిల్ అటల్ న్యూస్లో ఉంది. సంచార్ సాతి మొబైల్ యాప్ అనే న్యూస్లో ఉండడం జరిగింది. వరల్డ్ డే అగైనెస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్, స్టేట్ శానిటేషన్ వర్కర్స్ కమిషన్, అదేవిధంగా స్కీమ్ ఫర్ ప్రమోషన్ కల్చర్ ఆఫ్ సైన్స్, నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ లంగ్స్ అనేది కూడా న్యూస్లో ఉండడం జరిగింది. ఇంటర్నేషనల్ టైగర్ డే జూలై 29న సెలబ్రేట్ చేసుకుంటాము. సో దానికి సంబంధించి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఐజీఎన్సీఏ నేషనల్ సింపోయిజం న్యూస్లో ఉండడం జరిగింది. సో దీని గురించి చూద్దాము. సో ఫస్ట్ ఫార్మోస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ హిందీ మీడియం కాలేజ్ అనేది స్థాపించడం జరిగింది. ఎక్కడ మనకి జబల్పూర్ మధ్యప్రదేశ్లో. సో మనకి ఎంబీబీఎస్ ఏదైతే ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆ డిగ్రీకి సంబంధించి అంట ఎంబీబీఎస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కోర్స్ అంతా కూడా మనకి ఇంగ్లీష్లోనే ఉండడం జరిగింది ఇప్పటివరకు. సో ఫస్ట్ టైం హిందీలో, పూర్తిగా హిందీలో జబల్పూర్కి సంబంధించినటువంటి ఈ కాలేజ్ ఏదైతే ఉందో అది మొత్తం హిందీలో టీచింగ్ అనేది చేయబోతుందన్నమాట. ఈవెన్ ఇంక్లూడింగ్ మెటీరియల్ కూడా హిందీలో ఉండబోతుందన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే నాలెడ్జ్ అనేది, అంటే ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ అనేది కింది స్థాయి వాళ్ళకి, రూరల్ పీపుల్ ఎవరైతే ఉంటారో బ్యాక్గ్రౌండ్ పీపుల్లో మదర్ టంగ్స్లోనే చదువుకుంటారు. ఇప్పుడు మనం చాలామంది తెలుగు మీడియంలో చదువుకుంటాం. సో తెలుగులోనే ఇలాంటి కోర్సెస్, ఇంజనీరింగ్ కోర్సెస్ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ కోర్సెస్ చాలా మటుకి అవైలబుల్గా ఉండవు. సో ఇలా రీజనల్ లాంగ్వేజెస్లో ఇవ్వడం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే రూరల్ పీపుల్కి మేజర్ అడ్వాంటేజ్ అనమాట. సో వాళ్ళు ఇంకా ఎడ్యుకేషన్ సెక్టార్లో, ఇలాంటి సెక్టార్స్లలో రాణించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో బట్టి విధానానికి బదులు అండర్స్టాండింగ్ విధానానికి ఏదైతే ఇది బాగా దోహదపడుతుంది. ఓకే, మనము చాలా మటుకి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఏం చేస్తారు, బాగా ఎక్కువగా అంటే అండర్స్టాండింగ్ కేపబిలిటీస్ లేనట్లయితే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన క్యాండిడేట్స్ ఏం చేస్తారు, ఈ హయ్యర్ ఎడ్యుకేషన్లో బేసిక్గా బట్టి పడతారు అనమాట. సో దాన్ని తగ్గిస్తూ అండర్స్టాండింగ్ కేపబిలిటీస్ పెంచడానికి ఈ రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలలో టీచింగ్ అనేది ఉపయుక్తంగా ఉంటుంది. సో మనకి ఫస్ట్ హిందీ మీడియం ఎంబీబీఎస్ కాలేజ్ వచ్చేసి జబల్పూర్ మధ్యప్రదేశ్లో రావడం జరిగింది. ఓకే, 27-28 అకాడమిక్ ఇయర్, ఈ ఇయర్ కాదు 2027-28 అకాడమిక్ ఇయర్కి తీసుకురాబోతున్నారనమాట. ఓకే, ఎంటైర్ మెడికల్ కరికులం వచ్చేసి మొత్తం ట్రైనింగ్ కానీ ఎగ్జామ్స్ అనేవి మొత్తం కూడా హిందీలోనే కండక్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ ఇండియా టు బ్రేక్ ఇంగ్లీష్ ఓన్లీ బ్యారియర్ ఇన్ ఎంబీబీఎస్. సో బూస్ట్ యాక్సెసిబిలిటీ ఫర్ రూరల్ అండ్ హిందీ మీడియం స్టూడెంట్స్కి ఎవరైతే ఉంటారో వారికి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా రీజనల్ లాంగ్వేజ్ ఇంక్లూజన్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్కి ఇది దోహదపడుతుంది. డాక్టర్ పేషెంట్ కమ్యూనికేషన్ కూడా పెంచుతుంది అనమాట. సో మనకి మెడికల్ టర్మినాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ మెడికల్ టర్మినాలజీస్ని ఇంగ్లీష్లో చెప్పడం వల్ల
పేషెంట్కి డాక్టర్కి ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే ఇప్పుడు రీజనల్ లాంగ్వేజెస్లో ఏదైతే ఆ మెడికల్ టెర్మినాలజీ చెప్పినట్లయితే కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే డాక్టర్కి పేషెంట్కి ఒక కోరిలేషన్ ఏర్పడుతుంది అనమాట. సో ట్రస్ట్ వర్తి అనేది పెరుగుతుంది. ఓకే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గోల్స్లో ఇదొకటి అన్నమాట. రీజనల్ లాంగ్వేజెస్లో హయ్యర్ ఎడ్యుకేషన్ని కూడా చెప్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. సో ఇది ఎంతగానో దోహదపడుతుంది. సో అదే అదర్ రీజనల్ లాంగ్వేజెస్లో ఎంబీబీఎస్ ఏదైతే ఉందో దాన్ని టీచ్ చేయడానికి కూడా ఇది ఒక రకంగా రోడ్ మ్యాప్ లాంటిది అనమాట. ఓకే, ఫస్ట్ ఎంబీబీఎస్ కాలేజ్ ఎక్కడ రాబోతుంది? హిందీ మీడియంలో అంటే జబల్పూర్ మధ్యప్రదేశ్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి భరతనాట్యంలో వరల్డ్ రికార్డ్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. భరతనాట్యం కంటిన్యూస్గా 170 అవర్స్ కంటిన్యూస్గా 170 గంటలు పర్ఫార్మెన్స్ చేస్తూ రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. రెమోనా ఎవెట్టి పెరేరియా ఎవరైతే ఉన్నారో వారు కంటిన్యూస్గా 170 అవర్స్ కంటిన్యూస్గా భరతనాట్యం చేస్తూ రికార్డ్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. ఇంతకుముందు 127 అవర్స్తోని రికార్డు ఉండేది. ఎవరి పేరు మీదుగా? సుధీర్ జగపత్ 2023లో పర్ఫార్మెన్స్ చేశాడు. ఇప్పుడు 2025లో మనకి ఎవరైతే రెమోనా ఎవెట్టి పెరేరియా ఎవరైతే ఉన్నారో వీరు మంగళూరుకు చెందినటువంటి వ్యక్తి. సో వీరు రికార్డ్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. ఓకే, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకోవడం జరిగింది. జూలై 21 నుంచి జూలై 28, 2025 వరకు నిర్విరామంగా 170 గంటలు పర్ఫార్మెన్స్ చేసి ఈ రికార్డ్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. ఇంతకుముందు 127 అవర్స్ ఉండేది. గుర్తుపెట్టుకోండి, రికార్డ్ ఎవరి పేరు మీద ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. సుధీర్ జగపత్. ఓకే, నెక్స్ట్ తెలుగు మీడియం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిఆర్డిఓ కండక్ట్స్ 2 సక్సెస్ఫుల్ టెస్ట్ వచ్చేసి ప్రళయ్ మిసైల్ మీద కండక్ట్ చేయడం జరిగింది. సో రీసెంట్గా మనకి డ్రోన్ లాంచ్డ్ మిసైల్ అనేది కూడా టెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రళయ్ మిసైల్ని కూడా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. 2 టైప్స్లో టెస్ట్ చేయడం జరిగింది. సో దాని గురించి డీటెయిల్స్ చూద్దాము. లొకేషన్ వచ్చేసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఒడిస్సా. ఓకే, మనకి ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్లోనే మిసైల్ టెస్ట్ అనేది చాలా మటుకు జరుగుతూ ఉంటాయి. డెవలప్ చేసింది ఎవరు అంటే డిఆర్డిఓ. ఈ డిఆర్డిఓకి సంయుక్తంగా డిఆర్డిఎల్, ఏఎస్ఎల్, ఏఆర్డిఈ, ఆర్సిఐ వాళ్ళు బేసిక్గా టెక్నికల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, పర్పస్ వచ్చేసి యూజర్ ట్రయల్స్ అండ్ వ్యాలిడేట్ మ్యాక్సిమం అండ్ మినిమం రేంజ్లో భాగంగా టెస్ట్ చేయడం జరిగింది. హిట్స్ టార్గెట్స్ విత్ హై ప్రిసిషన్. అంటే రీసెంట్గా మనం చూసాం ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆకాష్ మిసైల్ సిస్టమ్ కానీ, బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ కానీ ప్రతిదీ కూడా అక్యురేట్గా శత్రు దేశాలకు సంబంధించిన ఎస్పెషల్లీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి డ్రోన్స్ని ప్రిసిషన్ అటాక్స్ అనేటివి చేయడం జరిగిందనమాట. సో మన మిసైల్ టెక్నాలజీ మీద చాలా మట్టుకి ఏమంటారు ఆ ట్రస్ట్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. సో ఇప్పుడు అదేవిధంగా ఈ ప్రళయ్ మిసైల్స్ కూడా హై ప్రిసిషన్స్తోని బేసిక్గా స్ట్రైక్ చేయడం జరిగిందనమాట. ఓకే, టైప్ వచ్చేసి క్వాసీ బ్యాలిస్టిక్ అండ్ సాలిడ్ ప్రొపెల్డ్. ఓకే, దీంట్లో వచ్చేసి సాలిడ్ ఫ్యూయల్ వాడడం జరుగుతుంది. ఓకే, సాలిడ్ ఫ్యూయల్. సో టైప్ వచ్చేసి క్వాసీ బ్యాలిస్టిక్ టైప్ అన్నమాట. ఓకే, గైడెన్స్ వచ్చేసి అడ్వాన్స్డ్ నావిగేషన్ అండ్ మిడ్ ఎయిర్ మాన్యువరింగ్ని కూడా యూజ్ చేయడం జరిగింది. వార్ హెడ్స్ వచ్చేసి మల్టిపుల్ టైప్స్ హై ప్రిసిషన్ స్ట్రైక్తో కూడుకున్నవి. సో ఇక్కడ ఏంటి మల్టిపుల్ టైప్స్ వార్ హెడ్స్ని క్యారీ చేయగలదు, హై ప్రిసిషన్ స్ట్రైక్ని కూడా చేయగలదు అన్నమాట. ఇండిజినస్ ఫుల్లీ డెవలప్డ్ ఇన్ ఇండియా. ఓకే, ప్రళయ్ మిసైల్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే మనం డెవలప్ చేయడం జరిగింది. ఆకాష్ టెక్నాలజీ కూడా మనము పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతోనే తయారు చేయడం జరుగుతుంది. సో మరి ఏ ఆర్గనైజేషన్స్ డిఆర్డిఓకి హెల్ప్ చేశాయంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అదేవిధంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎంఎస్ఎంఈ అండ్ ప్రైవేట్ డిఫెన్స్ పార్ట్నర్స్కు వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఫాస్ట్ పెట్రోల్ విజిల్ అనేది నిన్న కమిషన్ అవ్వడం జరిగింది. మనకి ఇండియన్ నావీ కోస్ట్ గార్డ్లో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఫాస్ట్ పెట్రోల్ విజిల్ అటల్. ఓకే, సో ఇండియన్ కోస్ట్ గార్డ్కి దీన్ని అప్పచెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఇండక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. ఎక్కడ? గోవాలో. గుర్తుపెట్టుకోండి, మనకి విశాఖపట్నంలో లేదంటే గోవాలో ఈ ఫాస్ట్ పెట్రోల్ విజిల్స్ని బేసిక్గా ఇండక్ట్ చేస్తూ ఉంటారు కోస్ట్ గార్డ్లోకి. సో మనకి నావీ వచ్చేసి త్రివిధ దళాల్లోకి ఒకటి భాగం అన్నమాట, నావల్ ఫోర్సు. కోస్ట్ గార్డ్ వచ్చేసి ఎస్పెషల్లీ ఇండియన్ కోస్ట్ గార్డ్ని బేసిక్గా సెక్యూర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది, ఇండియన్ కోస్ట్ గార్డ్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లాంచ్ సైట్ వచ్చేసి వాస్కో డ గామా మనకి గోవాలో. ఓకే,
ఎవరు బిల్డ్ చేశారు? గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. అటల్ అని పేరు పెట్టడం జరిగింది. యార్డ్ 1275 యాక్చువల్లీ యార్డ్ 1275 ఏదైతే ఉందో దీని కోడ్ నేమ్ అన్నమాట. ఓకే, యాక్చువల్గా సో ఈ ఫాస్ట్ పెట్రోల్ విజిల్ వెహికల్స్లో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్కి మొత్తం 8 విజిల్స్ ఇవ్వబోతున్నారు. దాంట్లో ఇది 6th అన్నమాట. ఓకే, దాని పేరేంటి? అటల్. పూర్తిగా ఇండిజినియస్గా స్వదేశీ పరిజ్ఞానంతోనే బిల్డ్ చేయడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే మనము వికసిత్ భారత్ సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా చూడాలనుకుంటున్నామో ఆ సెక్టార్కి ఇది ఎంతగానో ఊతంగా ఉందన్నమాట. సో దీని యొక్క లెంత్ వచ్చేసి 52 మీటర్స్, బీమ్ వచ్చేసి 8 మీటర్స్. ఓకే, డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 320 టన్స్ అనేది దీని వెయిట్ అన్నమాట. సో డిజైన్ వచ్చేసి జిఎస్ఎల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది, హై స్పీడ్ అండ్ స్టేబుల్. సో బేసిక్గా కోస్టల్ అండ్ హైలాండ్ సర్వేలెన్స్కి దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆఫ్ షోర్ అసెట్ ప్రొటెక్షన్కి, యాంటీ స్మగ్లింగ్ అండ్ యాంటీ పైరసీ ఆపరేషన్స్కి, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్కి ఈ మిసైల్ ఈ వెజిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఫాస్ట్ పెట్రోల్ వెజిల్స్ ఎస్పెషల్లీ మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం అని డెవలప్ చేయడం జరుగుతుంది. దాంట్లో మొత్తం 8 ఫాస్ట్ పెట్రోల్ వెజిల్స్ని బేసిక్గా డెవలప్ చేస్తున్నారు. దాంట్లో అటల్ ఏదైతే ఉందో అది 6th. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి వరల్డ్ డే అగైనెస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్. సో మనము జూలై 30న వరల్డ్ డే అగైనెస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ అనే దినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో బేసిక్గా ఈ ఇయర్ థీమ్ ఏంటంటే ఎండింగ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ సపోర్టింగ్ విక్టిమ్స్. సో ఈ డేట్కి సంబంధించి గతంలో ఈ ఏదైతే వరల్డ్ డే అగైనెస్ట్ ట్రాఫికింగ్ ఏదైతే ఉందో దీని గురించి గతంలో క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఫ్రీక్వెన్సీగా ఏవైతే ఇంపార్టెంట్ డేట్స్ని అడుగుతున్నారో వాటిని రివైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ థీమ్స్ కూడా ఇంపార్టెంట్. థీమ్ వచ్చేసి ఎండింగ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ సపోర్టింగ్ విక్టిమ్స్. సో జూలై 30 రోజున యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఒక రెజల్యూషన్ ద్వారా ఈ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ARES 68/192 అని చెప్పేసి రెజల్యూషన్ పాస్ చేసి జూలై 30 రోజున ఈ ట్రాఫికింగ్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. బేసిక్గా అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం రేస్ గ్లోబల్ అవేర్నెస్, కాంబాట్ ట్రాఫికింగ్ నెట్వర్క్, సపోర్ట్ సర్వైవర్స్. సో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ఏదైతే ఉందో ఆ ట్రాఫికింగ్ని ఆపాలి. సో దానికి సంబంధించిన అవేర్నెస్ని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ జూలై 30 రోజున మనము ఈ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఎఫెక్ట్స్ మెన్, ఉమెన్, చిల్డ్రన్ గ్లోబల్ థ్రెట్ ఏ విధంగా ఉంది, ఒక ఉమెన్ అండ్ చిల్డ్రనే కాకుండా మెన్ని కూడా స్లేవ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాఫికింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎస్పెషల్గా ఉమెన్ అండ్ ఈ కేటగిరీలో ట్రాఫికింగ్లో వచ్చేసి ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ ఎక్కువగా బాధితులుగా ఉండడం జరిగింది. దీంట్లో విక్టిమ్స్ వచ్చేసి 2 లక్షల మందిని డిటెక్ట్ చేయడం జరిగింది 2020 నుంచి 2023లో. కేవలం కోవిడ్ తర్వాత ఏదైతే ఉందో మనకి ఆ పీరియడ్లో 2 లక్షల మందిని ట్రాఫికింగ్ చేయడం జరిగింది. రియల్ నెంబర్స్ మచ్ హయ్యర్. ఇవి జస్ట్ ఎస్టిమేటెడ్ నెంబర్సే అని చెప్తున్నారు. రన్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్స్ యూజింగ్ మైగ్రేషన్ రూట్స్, సప్లై చైన్స్ అండ్ డిజిటల్ టూల్స్. సో స్పెసిఫిక్గా చెప్పాలి అంటే మనకి మైగ్రేషన్ రూట్స్ ఏవైతే ఉంటాయంటే వితౌట్ వీసాతో వెళ్ళడం, ఈ రూట్స్లలో వెళ్ళేటువంటి వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఎక్కువగా ట్రాఫికింగ్ చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో కొంతమంది శరణార్థులు రావడము, వాళ్ళు యూరోప్ కంట్రీస్లో ఎక్కువగా ఎక్స్ప్లాయిటేషన్ చేయడము, ఇవన్నీ కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకి రావడం జరుగుతుంది. సో బ్లూ హ్యాట్ క్యాంపెయిన్ అనేది కూడా అంటే మనకి ట్రాఫికింగ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం బ్లూ హార్ట్ క్యాంపెయిన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సింబల్ ఆఫ్ సోలిడారిటీ విత్ విక్టిమ్స్ అండ్ కోల్డ్నెస్ ఆఫ్ ట్రాఫికర్స్. సో హ్యాష్ట్యాగ్ ఎండ్ హ్యూమన్ ట్రాఫిక్ అని సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ చేయడం జరుగుతుంది. సో యునైటెడ్ నేషన్స్ వాలంటరీ ట్రస్ట్ ఫండ్స్ ఫర్ విక్టిమ్స్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఓకే, దీంట్లో బేసిక్గా యునైటెడ్ నేషన్స్ వాలంటరీ ట్రస్ట్ ఫండ్ ఫర్ విక్టిమ్స్ అనేది ఒక డొనేషన్ క్యాంపెయిన్ అన్నమాట. సో దాంట్లో ఎవరైతే ట్రాఫికింగ్ ద్వారా ఎఫెక్ట్ అయ్యి తర్వాత ఉంటారో వారికి హెల్ప్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఫండ్ని కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఎవరు? యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.
నెక్స్ట్ వచ్చేసి స్టేట్ శానిటేషన్ వర్కర్స్ కమిషన్. స్టేట్ శానిటేషన్ వర్కర్స్ కమిషన్ అనేది ఏ రాష్ట్రం తీసుకురాబోతుందంటే బీహార్ గవర్నమెంట్. ఓకే, బీహార్ రాష్ట్రము మనకి స్టేట్ శానిటేషన్ వర్కర్స్ కమిషన్ అనేది తీసుకురాబోతుంది. సో దీంట్లో భాగంగా నితీష్ కుమార్ గారు, అక్కడ ఉన్నటువంటి బీహార్ సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో దీని యొక్క అఫీషియల్ నేమ్ వచ్చేసి బీహార్ రాజ్య సఫాయి కర్మచారి ఆయోగ్. సో బేసిక్గా ఎవరైతే స్ట్రీట్ మనకి క్లీనర్స్ ఎవరైతే ఉంటారో మనకి వాళ్ళని, ఈ శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం అని చెప్పేసి మనకు ఒక స్పెషల్ కమిషన్ కోసం అని చెప్పేసి బీహార్ గవర్నమెంట్ తీసుకురాబోతుంది. ఓకే, సేఫ్ గార్డ్స్ రైట్స్, వారి యొక్క హక్కులు, అదేవిధంగా వెల్ఫేర్ అండ్ డిగ్నిటీ ఆఫ్ శానిటేషన్ వర్కర్స్ కోసం అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, దీంట్లో ఈ కమిషన్ యొక్క స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే ఒక చైర్పర్సన్ ఉండడం జరుగుతుంది, అదేవిధంగా వైస్ చైర్పర్సన్ ఉండడం జరుగుతుంది, 5 మెంబర్స్ ఉండడం జరుగుతుంది. ఇంక్లూడ్స్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ఉమెన్ ఆర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఫర్ ఇంక్లూజివిటీ. అంటే ఈ కమిషన్లో మెంబర్స్గా ఉమెన్స్ని కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు, భాగస్వాముల్ని చేయబోతున్నారు. ఎందుకు అంటే హోలిస్టిక్ ఇంక్లూజివిటీ ఉండాలి అన్న ఉద్దేశంతో. ఓకే, సో వెల్ఫేర్ అండ్ రీహాబిలిటేషన్, నెక్స్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్, పాలసీ రికమెండేషన్స్, మానిటరింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేటివి ఈ కమిషన్ యొక్క కోర్ ఏరియాస్ అన్నమాట. ఈ ఏరియాస్లలో ఎక్కువగా ఫోకస్ చేయబోతుంది. ఓకే, శానిటేషన్ వర్కర్స్ అంటే మనకి ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ శానిటేషన్ వర్కర్స్లో మనం మామూలుగా ఈ జిహెచ్ఎంసీ వర్కర్స్ వీళ్ళనే కాకుండా ఎస్పెషల్లీ వాళ్ళే రియల్గా స్లడ్జ్ అండ్ సివేజ్ క్లీనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే శానిటేషన్ వర్కర్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో వారి కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ అనేది తీసుకురాబోతుంది. అంటే బీహార్లో, నేను జస్ట్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ చెప్పాను. ఓకే, కాకపోతే ఇది బీహార్లో తీసుకురాబోతున్నారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ సైన్స్. ఓకే, మనకి దీన్ని తీసుకొస్తున్నటువంటి మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, నోడల్ ఏజెన్సీగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ ఎవరైతే ఉన్నారో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం. సో ఇది అటానమస్ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో సైన్స్కి సంబంధించినటువంటి రిలేటెడ్ ఏవైతే ఉంటాయో వాటిని కల్చర్తో ఇంటిగ్రేట్ చేస్తూ మనకి అనాదిగా వస్తున్నటువంటి సైన్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కల్చర్లో భాగంగా చేస్తూ సైన్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడమే ఈ బేసిక్గా స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ కల్చరల్ సైన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో దీంట్లో భాగంగా ఏంటి, సైంటిఫిక్ టెంపర్ని బిల్డ్ చేయడము, అంటే సైన్స్ మీద అవగాహన తీసుకురావడము, అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఇన్ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషన్ని బేసిక్గా ఫార్మల్గా తీర్చిదిద్దడం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ని తీసుకొస్తున్నారన్నమాట. దీంట్లో భాగంగా మనకి సైన్స్ సిటీస్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, అదేవిధంగా సైన్స్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. 27 సెటప్ టిల్ మిడ్ 2025 కల్లా 27 సైన్స్ సెంటర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇన్నోవేషన్ హబ్స్ని, డిజిటల్ ప్లానటోరియంస్ని కూడా దీంట్లో భాగంగా బిల్డ్ చేయబోతున్నారు. సో సింపుల్గా చెప్పాలి అంటే రిమోట్ అండ్ అన్ప్రెసిడెంటెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ సైన్స్కి సంబంధించినటువంటి అవగాహన పెంపొందించాలి. ఓకే, స్టెమ్ క్యూరియాసిటీ అంటే స్టెమ్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో ప్రధానంగా ఉమెన్స్ని భాగస్వామ్యాలని చేయాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నారు. సో స్టెమ్ క్యూరియాసిటీని, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కి ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆత్మనిర్భర్ భారత్ విజన్కి ఇది ఎంతగానో దోహదపడుతుంది అంటున్నారు. సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అంటే క్రిటికల్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ని పెంచుతుంది. ఓకే, స్టూడెంట్స్లలో. అదేవిధంగా బ్రిడ్జెస్ సైన్స్ యాక్సెసిబిలిటీ గ్యాప్. ఓకే, మనకి ఏదైతే సైన్స్ యాక్సెసిబిలిటీ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రిడ్జ్ చేయడానికి ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ లంగ్స్. ఓకే, మనకి ఆపరేషన్ లంగ్స్ అంటే మనిషి యొక్క లంగ్స్ ఆపరేషన్ చేయడం కాదండి. సో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఆపరేషన్ లంగ్స్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా రీక్లెయిమింగ్ గ్రీన్ స్పేసెస్ ఇన్ విశాఖపట్నం. సో బేసిక్గా అక్కడ ఈ గ్రీన్ స్పేసెస్ అంటే ఏంటి, చిన్న చిన్న ప్యాచెస్ ఆఫ్ ట్రీస్ ఉన్నటువంటి ఒక 10-15 చెట్లు, 20-30 చెట్లు లైక్ పార్క్ లాగా ఏవైతే ఉంటాయో అర్బన్ పార్క్స్ లాగా ఉన్నటువంటిని ఎంక్రోచ్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆ ఎంక్రోచ్మెంట్ చేయడం వల్ల విశాఖపట్నం ఏరియాలో
బేసిక్గా పొల్యూషన్ అనేది పెరుగుతుంది. సో వాటిని ఎంక్రోచ్మెంట్ కాకుండా అదేవిధంగా ఎంక్రోచ్మెంట్ అయినటువంటి ఈ గ్రీన్ స్పేసెస్ ఉన్నటువంటి చెట్లు ఉన్నటువంటి ప్లేసెస్ని రీగెయిన్ చేసుకోవడమే ఈ బేసిక్గా ఆపరేషన్ లంగ్స్ యొక్క ప్రధాన ఉద్దేశం. తీసుకొచ్చిన వాళ్ళు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కంపల్సరీ అడుగుతారు. ఇనిషియేటెడ్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆపరేషన్ లంగ్స్ లైఫ్ టు అర్బన్ గ్రీన్ స్పేసెస్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. సో మనకి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ వింగ్ ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో దీంట్లో భాగంగా క్లియర్డ్ 15 ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడం జరిగింది. అర్బన్ గ్రీనింగ్ ఫోకస్. సో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు బేసిక్గా హైదరాబాద్లో చాలా మటుకి చెట్లు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది, పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. అందుకని చెప్పేసి అలా బేసిక్గా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఈ గ్రీన్ స్పేసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగిందనమాట. రీక్లెయిమ్స్ ఎంక్రోచ్డ్ పబ్లిక్ ల్యాండ్, పార్క్స్, గ్రీన్ బెల్ట్స్, అదేవిధంగా రిక్రియేషన్, ప్రమోట్స్ సస్టైనబుల్ అర్బన్ గ్రోత్ అండ్ ప్లాన్డ్ డెవలప్మెంట్, హెల్ప్స్ మిటిగేట్ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఈ ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. ఓకే, సింపుల్గా ఆపరేషన్ లంగ్స్ ఇటీవల కాలంలో న్యూస్లో ఉంది, అది దేనికి సంబంధించింది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ టైగర్ డే. ఓకే, మనం ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటాము, జూలై 29 రోజున. ఓకే, 2010లో సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ అనేది చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 13 హ్యాబిటాట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2022 కల్లా డబుల్ చేయాలి అనుకున్నారు. TX2 అంటే టైగర్ పాపులేషన్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ చేయాలని చెప్పేసి నినాదం చేసుకున్నారు ఈ రోజున 2010 జూలై 29. సో అప్పటి నుంచి ఇంటర్నేషనల్ టైగర్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. సో దీంట్లో భాగంగా టైగర్స్ యొక్క ప్రాముఖ్యతను అదేవిధంగా వాటి యొక్క సంరక్షణను కాపాడాలని చెప్పేసి ఇంటర్నేషనల్ టైగర్ డే రోజున అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఓకే, డిక్లేర్డ్ ఎట్ సెయింట్ పీటర్స్బర్గ్ టైగర్ సమ్మిట్ 2010లో. సో 13 టైగర్ రేంజ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్లెడ్జ్ నినాదం చేసుకోవడం జరిగింది. ఓన్లీ 3200 టైగర్స్ లెఫ్ట్ గ్లోబల్లీ ఇన్ 2010. కాకపోతే ఇప్పుడు వీటి యొక్క సంఖ్య ఎస్పెషల్గా ఈ TX2 ఏదైతే ఉందో అంటే 2022 కల్లా టైగర్ పాపులేషన్ అనేది డబుల్ చేద్దాం అనుకున్నారు కదా. దాంట్లో ఫస్ట్ అచీవ్ అయిన కంట్రీ ఏది అంటే మన భారతదేశం, ఇండియా. ఓకే, మనకి మొత్తం టైగర్ రిజర్వ్ 1973లో ప్రాజెక్ట్ టైగర్ ద్వారా కూడా మనకి నేషనల్ టైగర్ రిజర్వ్స్ని కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీకు ఇంకొక టాస్క్ ఏంటంటే ఈరోజు మీరు కామెంట్ సెక్షన్లో ఏం తెలియజేయాలి, ఇప్పటివరకు ఇండియాలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ప్రొటెక్ట్ టైగర్ హ్యాబిటాట్స్, రేజ్ కన్జర్వేషన్ అవేర్నెస్, అదేవిధంగా ఇవన్నీ కూడా ఈ ఇంటర్నేషనల్ టైగర్ డే రోజు అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తారు. సో మేజర్ థ్రెట్స్ ఏంటి, హ్యాబిటాట్ లాస్ అంటే అడవులలోకి కూడా మన యొక్క ఎంక్రోచ్మెంట్స్, అదేవిధంగా మైనింగ్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. పోచింగ్ అండ్ ఇల్లీగల్ ట్రేడ్, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్, క్లైమేట్ చేంజ్ అనేవి ప్రధానంగా వీటి యొక్క హ్యాబిటాట్ లాస్కి ప్రధాన కారణాలు. ఓకే, ఇంటర్నేషనల్ టైగర్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే జూలై 29 రోజున. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ IGNCA ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ నేషనల్ సింఫాయిజం అనేది చేయబోతుంది. ఏ రోజున, జూలై 30, 31 రోజున, 2 రోజులు ఈ నేషనల్ సింఫాయిజం అనేది చేయబోతున్నారు. ఎందుకంటే యునెస్కోకి సంబంధించి మన గీత అదేవిధంగా భరతనాట్యం ఏదైతే ఉందో, గీత అదేవిధంగా నాట్యశాస్త్ర ఏవైతే ఉన్నాయో వీటిని యునెస్కో మెమోరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చేర్చినందుకు గాను గుర్తింపు గాను ఈ నేషనల్ సింఫాయిజంని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ అంటే ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్. ఓకే, న్యూఢిల్లీలో. ఏ రోజున అంటే జూలై 30, 31, 2025. సో టైటిల్ ఏంటి అంటే టైమ్లెస్ టెక్స్ట్ అండ్ యూనివర్సల్ టీచింగ్, ఇన్స్క్రిప్షన్ భగవద్గీత అండ్ నాట్యశాస్త్ర ఇన్ ది యునెస్కో మెమోరీ ఆఫ్ ది వరల్డ్ ఇంటర్నేషనల్ రిజిస్టర్. సో మనకి రీసెంట్గా చూసాము యునెస్కో వరల్డ్
ఇంటర్నేషనల్ రిజిస్టర్లో మెమొరీ ఆఫ్ ది వరల్డ్ ఇంటర్నేషనల్ రిజిస్ట్రీలో భగవద్గీతని నాట్యశాస్త్రాన్ని చేర్చడం జరిగింది. సో దానికి గుర్తింపుగా ఇప్పుడు నేషనల్ సింఫాయిజం అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎస్పెషల్లీ ఇటీవల కాలంలో యునెస్కో మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో ఏ 2 రచనలను చేర్చారు అంటే ఒకటి భగవద్గీత, ఇంకోటి నాట్యశాస్త్రాన్ని చేర్చడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఏపీ హైకోర్టుకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఒక ముఖ్య గమనిక, ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది కూడా అతి త్వరలో మేము లాంచ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ యూటిలైజ్. థ్యాంక్ యూ సో మచ్.